పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మహోన్నతుడు అయిన తండ్రి, శ్రేష్టమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. కృపగల దేవుడివి తండ్రి, మట్టివారమని మమ్మల్ని దినదినము జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఉదయమున నీ వాత్సల్యతను మాకు కనపరచుచున్నారు తండ్రి. ఎడతెగక నిలుచుచున్న నీ వాత్సల్యతలో మేము ప్రభువా నిర్మూలము కాకుండా నిలుచుచున్నాం తండ్రి. ఏపాటి వారము తండ్రి, మా ఆయువు ఏపాటిది, ఒక్కనాటిలో సమాప్తమైపోయే మా పట్ల మీరు కలిగి ఉన్న ఎంతెంతో ఉన్నతమైన ప్రభువా వాగ్దానాలను బట్టి మీకు వందనాలు. ఇహలోక ఆశీర్వాదాలతో పరలోకపు ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచుచున్న దేవుడివి తండ్రి. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివి, కృపగల దేవుడివి, కనికరము కలిగిన దేవుడివి, జాలిగల దేవుడివి. ఎందుకంటే నువ్వు రాజువు కదా తండ్రి. దేవా, నువ్వు మహారాజువి నా తండ్రి, మీకు వందనాలు. నీ కృపా సింహాసనము దగ్గర సాగిలపడిన ప్రతి బిడను జ్ఞాపకము చేసుకునే దేవుడివి తండ్రి, మీకు స్తోత్రాలు. నీ ప్రియులను నీ కృపా సింహాసనం ఎదుట సాగిలపడుచుండగా తండ్రి వారిని జ్ఞాపకము చేసుకునండి తండ్రి. మీరే వారి హృదయాన్ని సంతృప్తిపరచండి తండ్రి. తండ్రి, నీ ప్రియబిడల ఎడల వాత్సల్యత కనుపరచండి తండ్రి. నాయన వారిని కొరకు ఎదురు చూచుచుండగా వారి జీవితాల్లో ప్రభువా నేను శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా నిన్ను బట్టి వారు ప్రభు అతిశయించుచుండగా వారి అతిశయం ప్రభువునందే. కాబట్టి తప్పకుండా వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.